దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈ డే 24లో మనం నేర్చుకోబోయే అంశము, దేవుడు మరి మనిషికి ఇంత సమృద్ధికరమైన జీవితాన్ని ఇస్తే దేవుని చిత్తములో నుంచి మనిషి ఎందుకు మరి ఇలాంటి స్థితిలోనికి వచ్చేసారు, దేవుడిచ్చిన సమృద్ధిని ఎందుకు అనుభవించలేకపోతున్నాం అన్నది ఈరోజు టాపిక్. ఆమేన్. సో దేవుడు ఒక బ్లెస్డ్ లైఫ్, ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం పొందుకోవాలి అనే, మనం అనుభవించాలనే దేవుడు మనిషిని డిజైన్ చేసి పెట్టారు. సో ఆయన చిత్తంలో ఉన్న ఆ మనిషి రాలిపోవడం వల్ల, ఆయన చూపించిన అవిధేయత వలన కలిగిన ఫలితాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మనిషి యొక్క అవిధేయత వలన కలిగిన ఫలితాలు. సో ఈరోజు మనం కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. సో దీని కొరకే ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండం 2వ అధ్యాయము నిన్నటి దినాన్ని మనం చూస్తూ వచ్చాం. చక్కగా యెహోవా దేవుడు ఏదైనా తోటను ఏర్పరిచి దానిలో కావలసిన సమస్తాన్ని సిద్ధపరిచి అన్ని విధాల సౌకర్యాలు కలిగిన ఒక మంచి తోటను దేవుడు డిజైన్ చేసిన తర్వాత మనిషిని తీసుకొచ్చి దానిలో పెట్టారు. పెడుతూ యెహోవా దేవుడు ఆయనకి ఇన్స్ట్రక్షన్ ఒకటి ఇచ్చారు, ఒక ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. ఏంటా ఆజ్ఞ? ఒకసారి చదువుతున్నాను చూడండి. ఆదికాండం 2వ అధ్యాయము 16-17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఈరోజు దేవుడు ఏం చెప్పారంట? ఒక ఆజ్ఞ అంటే ఏంటి? ఇది ఖచ్చితంగా నువ్వు ఫాలో అవ్వాలి. ఒకవేళ నువ్వు ఈ పండు తినకపోతే, నువ్వు ఆ పండు ముట్టుకోకపోతే ఎప్పుడు నువ్వు సంతోషంతోనే జీవిస్తావు, ఎప్పుడు నేను ఇచ్చిన సమృద్ధిలోనే కొనసాగుతావు. కానీ ఎప్పుడైనా ఆశపడి ఆ పండు దగ్గరికి వెళ్ళావా, దాన్ని ముట్టుకున్నావా, దాన్ని తిన్నావా, ఖచ్చితంగా నిశ్చయముగా నువ్వు చేస్తావు అని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారనమాట, ఒక రూల్ పెట్టారు. సో రూల్ పెట్టినప్పుడు మనిషిని దేవుడు ఒక యంత్రంలాగా తయారు చేయలేదు, రైట్? ఒక యంత్రంలాగా చేయలేదు. దేవుడు మనిషికి ఏమి ఇచ్చారంటే సొంత చిత్తం అనేది ఒకటి ఇచ్చారు, ఓన్ విల్ ఇచ్చారు. సో సొంత చిత్తం కావాలంటే సొంత చిత్తం చేయొచ్చు, దేవుని చిత్తం కావాలంటే దేవుని చిత్తం చేయొచ్చు. అంటే ఇప్పుడు ఆప్షన్ ఉంది మనుషులకి ఆప్షన్ ఇచ్చారు దేవుడు, రైట్? ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం కదా, జీవము మరణము, ఆశీర్వాదము శాపము, ఈ రెండు కూడా నీ ముందు పెట్టాను, నీకు ఏది కావాలో అది చూస్ చేసుకో అన్నారు దేవుడు. సో అలాగే ఇక్కడ కూడా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము ఉంది, అలాగే జీవ వృక్ష ఫలము కూడా ఉంది. సో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాల్ని మాత్రం నువ్వు తినకూడదు అని ఒక ఆజ్ఞ పెట్టారు. తింటే చస్తావు అంటే దాని ఎండ్ రిజల్ట్ ఏంటో కూడా ముందే చెప్పేశారు దేవుడు. ఎండ్ రిజల్ట్ ఏంటో కూడా చెప్పి, అండ్ దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏంటో కూడా చెప్పి దేవుడు అక్కడి నుంచి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. సో ఇప్పుడు ఆదాము అవ్వ, మనకందరికీ స్టోరీ తెలుసు. 3వ అధ్యాయానికి వచ్చేసరికి సర్పంలో నుంచి సాతాను వచ్చి మాట్లాడుతూ ఉంది. ఏమని చెప్పింది అంటే ఒక అబద్ధాన్ని చెప్పింది. ఆల్రెడీ దేవుని యొక్క రూపంలో సృష్టించబడిన మనిషి దగ్గరికి వచ్చి, నువ్వు ఈ పండు తింటే దేవునితో సమానుడిగా చేయబడతావు, దేవతలాగా మార్చబడతావు అని చెప్పింది. సో వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, అబద్ధాలనే మాట్లాడుతూ ఉంటాడు. ఆ అబద్ధాలను మనం విన్నప్పుడు ఖచ్చితంగా మోసపోతాం. సో అవ్వ తీసుకుని తిన్నది. సరే, అవ్వకి కంటికి మంచి కనిపించింది, పాపం చేసింది, తిన్నది. తీసుకొచ్చి కొన్ని ఫలాలు ఆదాము కూడా ఇచ్చింది, ఆదాము కూడా తిన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ
ఇష్టపూర్వకంగా అవిధేయత చూపించారు. సాతాను తీసుకొచ్చి నోట్లో పెట్టి కుక్కేసి తినేయండి అని చెప్పలా. సాతాను ఎప్పుడు కూడా ఒక ఆలోచన పెడతాడు అంతే. ఒక ఆలోచన, ఒక అనుమానం, ఒక అబద్ధాన్ని మన మైండ్లో సృష్టిస్తాడు. సో మనం దాని మీద వర్కౌట్ చేసి దాన్ని మనం ఇష్టపూర్వకంగా వెళ్ళి చేసామనుకోండి, అది మనము దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా చేసిన ప్రతి పని సొంత అవిధేయత అన్నమాట. సాతాను ఫోర్స్ చేయలేదు, జస్ట్ ఒక మాట వేసాడు అంతే. ఫోర్స్ ఏం చేయలేదు అక్కడ. కానీ దేవుడిచ్చిన ఆజ్ఞ వీళ్ళకి తెలిసి ఇది తప్పు, ఇది చెయ్యకూడదని తెలిసి వాళ్ళు ఏం చేశారు? అవిధేయత చూపించారు, తినేశారు. తినేయడం వల్ల వీళ్ళకి వచ్చిన శాపం ఏంటి అంటే, దరిద్రత ఏంటి అంటే ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం. సో వీళ్ళు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు? నిన్నటి దినాన్ని చూసాం. సమృద్ధిలో ఉన్నారు, వీళ్ళకి ఏ కొదువ లేదు, అన్ని విషయాల్లో సమృద్ధిని అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ పండు తినడం వలన మొట్టమొదటిగా వారికి వచ్చింది ఏంటి అంటే, యెహోవా దేవుడు ఏం చెప్పారు? నువ్వు వాటిని దినములు నిశ్చయంగా చచ్చెదవు. సో వీళ్ళు చనిపోయారా అంటే, కనిపిస్తున్నారు మనుషులు, కానీ వీళ్ళు ఆత్మీయంగా చనిపోయారు. ఆత్మలో మొదటిగా దరిద్రత వచ్చింది. సో ఆత్మీయ దరిద్రతను మొట్టమొదటిగా వీళ్ళు సంపాదించుకున్నారు. ఎందుకంటే అప్పటి వరకు దేవుని యొక్క సన్నిధిలో ఆత్మలో నెమ్మది, సమాధానము, శాంతి, దేవుని బిడ్డగా ఉన్న ఆ ఆధిక్యతను కోల్పోయారు. మహిమలో నుంచి బయటకు వచ్చేసారు వీళ్ళు. దేవుని చిత్తములో నుంచి బయటకు వచ్చేసారు. దేవుని యొక్క వాక్కుకి విధేయత చూపించకుండా ఆత్మలో, ఆత్మీయ స్థితిలో అంటే ఒక ఎడబాటు, దేవుని నుంచి దూరంగా పారిపోయే స్థితి తెచ్చుకున్నారు. అంతకుముందు దేవుడు వచ్చి ఆదాము అని పిలవగానే సంతోషంతో గంతులు వేసుకుంటూ వచ్చి సహవాసం చేసిన వీరి జీవితాల్లో ఎప్పుడైతే ఆ పండు తిన్నారో దేవుడు వచ్చారంట. 8వ వచనం, ఆదికాండం 3:8 వచనం. చల్లపూట ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాక్కొనగా. అంటే వీళ్ళకి ఏమొచ్చింది? ఆత్మీయ దరిద్రత వచ్చిందనమాట. దేవుని నుంచి దూరం చేసేటట్లుగా ఆత్మలో చచ్చిన స్థితి. మనం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చదువుతాం. మీ పాపముల వలన, అపరాధముల వలన మీరు చచ్చిన వారై ఉండగా. ఇక్కడ ఏమైపోయింది? చచ్చిపోయారు వీళ్ళు, ఆత్మీయంగా చచ్చిపోయారు అనమాట. పాపం చేశారు, అపరాధం, స్వయంకృత అపరాధం చేశారు, చచ్చిపోయారు. అంటే ఆత్మలో చనిపోయిన స్థితి మనం చూస్తున్నాం. దానివల్ల దేవుని ఎదుటికి రావడానికి కూడా వీళ్ళకి అవకాశం లేకుండా, అర్హత లేకుండా పోయింది. ఆమేన్. సో పాత నిబంధన మొత్తం మనం చదివితే యెహోవా దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఏ మనుషునికి ఆ హక్కు, అధికారం లేదు. ప్రధాన యాజకుడికి ఒక్కడికే ఉంది. ఎందుకు? పాపం చేసి దేవుని దగ్గరికి వెళ్ళే ఆ హక్కును కోల్పోయాం. ఆత్మీయంగా దరిద్రులుగా మార్చబడ్డాం అన్నమాట. సో రెండవది, మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధికి ధైర్యంగా వెళ్ళలేకపోయారు. రెండోది ఏం చేశారంటే, వీళ్ళు భయంతో దాక్కున్నారంట. అంటే దేవుడి నుంచి దాక్కునే పరిస్థితి వచ్చింది. దేవుని దగ్గరికి ధైర్యంగా వెళ్ళలేని స్థితి భయము. రెండోది దాక్కునే పరిస్థితి. అంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళే, దేవునితో మాట్లాడే ఆ ఆధిక్యతను పోగొట్టుకున్నారనమాట. తద్వారా ఆత్మీయంగా వీళ్ళు చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఇది మొదటి ప్రతిఫలం అన్నమాట. రెండవది ఏమొచ్చింది? దేవుడు అడుగుతున్నారు ఏమని? 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడున్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాక్కొంటినెను. సో రెండవది ఏమొచ్చిందంటే, తన ప్రాణములో పేదరికం లేదా దరిద్రత.
ప్రాణం విషయంలో ఇప్పుడు మనము చాలా డీటెయిల్గా నేర్చుకున్నాం. మనిషిలో త్రిత్వముగా ఉన్నారని, ఆత్మ, ప్రాణము, శరీరము. ప్రాణంలో ఏముంటుందని నేర్చుకున్నాం? ఫీలింగ్స్, అంటే రకరకాల భయము కానీ, ఆనందము కానీ, లేకపోతే స్పర్శ అంటే ఫీలింగ్స్, మనము అనుభవాలు, అవన్నీ కూడా ప్రాణంలోనే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకి ఏమైందంట, దేవుడు పిలిచినప్పుడు వాళ్ళకి భయం వచ్చేసి, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి. అంటే సిగ్గు, ఇది ఒక ఫీలింగే కదా, సిగ్గుపడడం అనేది ఒక ఫీల్. అంటే అది ప్రాణంలో ఏమొచ్చింది, సిగ్గు కలిగింది. అమ్మో దేవుడు తప్పు చేశాం కాబట్టి తృణీకరిస్తాడేమో, దేవుడు శిక్షిస్తాడేమో అనే భయం వచ్చింది, తృణీకరణ వచ్చింది. అయ్యో నేను తప్పు చేశాననే ఆత్మోన్నత భావం వచ్చింది. తద్వారా దేవుడి దగ్గర నుంచి వెళ్ళి దాక్కున్నారంట. భద్రత లేని స్థితి వచ్చింది. అనేక రీతులుగా వీళ్ళు దోషారోపణ భావము, అపరాధ భావము, తృణీకరణ భావము, భయము, సిగ్గు, ఇవన్నీ కూడా ప్రాణంలో వచ్చేవన్నమాట. ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా వాళ్ళ ప్రాణంలో వచ్చినాయి. తద్వారా వాళ్ళు ఏం చేయబడ్డారంటే దేవునికి దూరంగా వెళ్ళిపోయారు, దాక్కున్నారు. సో మొట్టమొదటి దరిద్రత ఎక్కడొచ్చిందంటే, మొట్టమొదటి పేదరికం, ఆత్మలో పేదలుగా మార్చబడ్డారు. సమృద్ధిని అనుభవించవలసిన వ్యక్తులు పేదలుగా మార్చబడ్డారు, లేదా దరిద్రులుగా మార్చబడ్డారు. రెండవది, ప్రాణముల్లో పేదరికాన్ని అనుభవిస్తున్నారు ఇప్పుడు. మూడవది, సంబంధాల్లో పేదరికం, రిలేషనల్ పావర్టీ. సో సంబంధాలు, ఇప్పటి వరకు దేవుడు వస్తున్నారంటే వీళ్ళకి ఎంత సంతోషం ఉంటుందంటే, నా సృష్టికర్త, వాళ్ళకి తల్లైనా తండ్రి అయినా దేవుడే కదా. ఫస్ట్ ఆదాంకి అవ్వకి ఇంక వేరే ఎవరితోనే ఆ రిలేషన్ లేదు. జంతువులు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ప్రపంచంలో సమస్త సృష్టి ఉంది. కానీ వాళ్ళ లాంటి పోలిక దేవుడు తప్ప ఎవరూ లేరు. అంటే ఆ తల్లైనా తండ్రి అయినా ఇంక వేరే ఏ రిలేషన్ అయినా దేవునితోనే వాళ్ళకి. వాళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు, వీళ్ళిద్దరికీ దేవుడు, అంతే. సో ఈ రిలేషన్షిప్స్ అన్నీ ఏమైపోయినాయి, ఒకేసారి బ్రేక్ అయిపోయినాయి. ఎప్పుడైతే వీళ్ళు తప్పు చేశారో వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి భయపడి ఆ రిలేషన్ బ్రేక్ అయ్యి, మీరు తర్వాత చూడండి, ఆదాము అవ్వ ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చి మాట్లాడినట్టు మనం చూస్తామా? ఏదైనా తోట నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ మనం చూడలేం. అంటే దేవునితో ఉన్న ఆ మంచి సంబంధం, ప్రతిరోజు దేవుడి దగ్గరికి వచ్చి కొంత సమయం గడిపి దేవునితో మాట్లాడే ఆ మంచి సంబంధాన్ని వీళ్ళు కోల్పోయారు. రెండవది, ఆదాము అవ్వ ఇద్దరు అన్యోన్యంగా ఉండే ఆ జంట ఇప్పుడు దీనివల్ల, వీళ్ళు చేసిన పాపం వల్ల ఏమొచ్చిందంట, దేవుడు ఏం చెప్పారు, శాపంగా ఏమొచ్చింది, 17వ వచనం, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది. దానికన్నా ముందు చదువుదాం పైన. 16వ వచనం, ఆయన స్త్రీతో, నీ ప్రయాసం నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలు కంటువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఇప్పటి వరకు భర్త భార్య ఇద్దరూ కూడా ఈక్వాలిటీలో ఉన్నారు. అంటే సమానత్వంలో ఇద్దరు మంచి సంబంధంలో, అన్యోన్య సంబంధంలో నడుస్తూ ఉన్నారు. ఆధిపత్య పోరు అనేది లేదు వాళ్ళకి. కానీ ఎప్పుడైతే వీళ్ళు పాపం చేశారో, పాపం వల్ల వచ్చిన ఎండ్ రిజల్ట్ ఏంటంటే, నీ భర్త నిన్ను ఏల్తాడు. వీళ్ళిద్దరూ కలిసి లోకాన్ని ఏలాల్సిన వాళ్ళు ఇప్పుడు ఒకరినొకరు ఏలే పరిస్థితి వచ్చింది. భార్యాభర్తల మధ్యలో 90% గొడవలు ఎందుకు వస్తాయి?
ఈ ఏలుబడి విషయంలోనే వస్తాయి. మీరు ఎక్కడైనా చూడండి, భర్త చెప్పిన మాట భార్య విని, భార్య చెప్పిన మాట భర్త విని, ఇద్దరు ఒకరికొకరు లోబడ్డారనుకోండి 90% గొడవలు ఉండవు. కానీ ఎక్కడ క్లాష్ వస్తుందంటే వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు వినరు, వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు వినరు. సో ఇద్దరి మధ్యలో ఒక మంచి బాండేజ్ ఉండదు, అండర్స్టాండింగ్ ఉండదు, తద్వారా గొడవలు ఎక్కువ వస్తాయి. సో ఇప్పుడు ఏలుబడి చేసే మనస్తత్వం ఎప్పుడు వచ్చిందంట, ఏలుబడి చెయ్యాలి అనే వాంఛ ఎప్పుడు కలిగింది, భర్త ఎక్కడికి పోతున్నాడో అని భార్యకి భయం ఎప్పుడు వచ్చింది అంటే వీళ్ళు అవిధేయత చూపించిన తర్వాత. అంతకుముందు అది లేదు. దేవుడు డిజైన్ చేసిన సృష్టిలో అది లేదు. వాళ్ళిద్దరూ ఈక్వాలిటీలో సృష్టించబడ్డారు, స్త్రీ పురుషులనే భేదం లేదు. కానీ ఎప్పుడైతే పాపం చేశారో అప్పటి నుంచి వాళ్ళ జీవితాల్లో ఏమొచ్చిందంట, ఒకరినొకరు ఏలే పరిస్థితి వచ్చింది. వాంఛ అంటే కోరిక వచ్చింది, అమ్మో నన్ను విడిచి వెళ్ళిపోతాడేమో నా భర్త, ఇంకొకరి దగ్గర పోతాడేమో, అదే అవుతుందేమో, ఇదే అవుతుందేమో, భయాలు. నా భార్యని నేను ఏలాలి అనే ఆ పురుష అహంకారం, ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? పాపం చేసిన తర్వాత వచ్చింది, ముందు లేదు. సో ముందు ఇద్దరు కలిసి సంతోషంగానే ఉన్నారు. సో ఇవన్నీ వచ్చినాయి అన్నమాట. అంటే రిలేషన్షిప్ సంబంధాల్లో దరిద్రత లేదా పేదరికం వచ్చేసింది. ఏమేన్ మొట్టమొదటిది ఆత్మలో పేదరికం, రెండోది ప్రాణంలో పేదరికం, మూడోది సంబంధాల్లో పేదరికం, అండ్ నాలుగోది శారీరకంగా భౌతిక శరీరంలో కూడా పేదరికం వచ్చిందండి. దేవుడు ఏం చెప్పారు? నేను తినొద్దన్న పండు నువ్వు తిన్నావు కదా, స్త్రీతో చెప్తున్నారు 15వ వచనంలో. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమును కామి సంతానంకి వైరం కలుగజేసేదను, అది నీ తల మీద కొట్టినా నీవు దానికి మడి మీద కొట్టదు అని చెప్పాను. 16వ వచనం, ఆయన స్త్రీతో నీ ప్రయాసము నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో నీవు పిల్లల్ని కంటావు. వేదన అనే వర్డ్, ప్రయాస అనే వర్డ్ అంతకుముందు మనం చూడం. 2వ అధ్యాయంలో ఎక్కడ మనకి ఈ వర్డ్స్ కనిపించవు. దేవుని సృష్టిలో వేదన లేదు, గర్భవేదన లేదు, ప్రయాసము లేదు, భయంకరమైన శారీరక దరిద్రత లేదు, శరీరంలో ఏ నొప్పి బాధ లేదు. సో సమృద్ధిగా ఒక్క చిన్న హెల్త్ ఇష్యూ కూడా లేకుండా వాళ్ళు ఆరోగ్యంగా క్షేమంగా ఉన్న స్థితిలో నుంచి వీరు దేవుని మాట వినకుండా అవిధేయత చూపించిన కారణాన్ని బట్టి శరీరానుసారమైన బలహీనతలు అప్పుడే స్టార్ట్ అయినాయి. శరీరానుసారమైన బలహీనతలు స్టార్ట్ అయినాయి. తద్వారా వాళ్ళ శరీరం క్షీణించుకుంటూ వచ్చి చివరికి ఎక్కడికి వెళ్ళిపోయింది? మరణానికి వెళ్ళిపోయింది. పాపం వల్ల వచ్చి జీతం మరణం. సో శారీరక క్షీణత అనేది అప్పుడు స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు శరీరంలో అనారోగ్యం వచ్చింది, నొప్పి వచ్చింది, నా ప్రయాస, ఇంకా గర్భవేదన. అది లేడీస్కి మాత్రమే తెలుస్తుంది ఆ గర్భవేదన ఎలా ఉంటుందో, ప్రతి నెల పెయిన్ ఎట్లా భరించాలి. ఇవన్నీ కూడా ఎక్కడ వచ్చినాయి అంటే ఒక్కసారి అవిధేయత చూపించడం వల్ల వచ్చినాయి, దాని ముందు లేవు. రైట్. ఇంకా ఫైనల్గా దేవుడు చెప్పారు ఆదాముతో 17వ వచనంలో, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది. నేలకి శాపం వచ్చేసిందంట. శాపం అంటే కష్టపడి సంపాదించాల్సిన పరిస్థితి వచ్చింది. అంతకుముందు దేవుడిచ్చిన సమృద్ధిని మాత్రమే వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు. అక్కడ సేద్యపరుచుటకు ఆదామును పెట్టినప్పటికీ కష్టపడాల్సిన అవసరం లేదు. దాని అంతటా అదే మొలిచేవి, చక్కగా నేల మన్ను చాలా సారవంతంగా ఉండేది. అది ఇట్లా విత్తనం వేయగానే మొలిచేసేది. వాళ్ళు వచ్చిన ఫ్రూట్స్ని ఎంజాయ్ చేసేవాళ్ళు, అంతే తీసుకుని తినేవాళ్ళు సంతోషంగా. ఇప్పుడు ఏం చేయబడింది? నేల శపింపబడింది. ఇప్పుడు ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నిట దాని పంట తెందువు,
అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలంలోని పంట నీవు తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలైనగా నీవు నేల నుండి తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు. ఇప్పుడు కష్టపడాలి, చెమటోడ్చాలి, పంట పండించాలి, ఆహారం తినాలి. ఒకవేళ కష్టపడకపోతే ఆహారం రాదు. ఒకవేళ కష్టపడ్డా కూడా ఒక్కొక్కసారి ఏమొస్తాయి? ముళ్ళ తొప్పలు, గచ్చ పొదలు. నేలలో ఉన్న సారమంతా వెళ్ళిపోయింది. ఆ నేల నీ నిమిత్తం శపించబడింది. సో ఇన్ని రకాల శాపాలు ఒక మనిషి అవిధేయత వల్ల వచ్చింది. అంటే మెటీరియలిస్టిక్ వస్తురూపముగా శాపం, ధనం విషయంలో శాపం వచ్చేసింది, శారీరకంగా శాపం వచ్చేసింది, ప్రాణంలో శాపం వచ్చింది, నెక్స్ట్ ఆత్మలో శాపం వచ్చేసింది, సంబంధాల్లో శాపం వచ్చేసింది. అన్ని విషయాల్లోని మనిషి బ్రేక్ అయిపోయాడు. కంప్లీట్గా మనిషి చూపించిన అవిధేయత వలనే ఈరోజు మనం ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నాము. నీ కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉన్నాయి, ఖచ్చితంగా అది నా అవిధేయతే. మనం సమృద్ధిని అనుభవించట్లేదా, డబ్బుల విషయంలో కష్టపడుతున్నామో అది మన అవిధేయత వల్లనే. శరీరంలో అనారోగ్యం ఉందా, అది మన అవిధేయత వల్లనే. రిలేషన్స్ బాగాలేదా, అది మన అవిధేయత వల్లనే. ఆత్మలో సరైన జీవము లేదా, అది కూడా మన అవిధేయత వలననే. ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు. నూతన నిబంధనలోకి వస్తే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి క్రీస్తు శిలువలో మరణించడము ద్వారా ఆ శాపాన్ని కొట్టివేయబడింది. ఆమేన్. ఆ శాపము కొట్టివేయబడింది. ఆయన దరిద్రుడై మనల్ని ధనవంతులుగా చేశారంట. ఆయన తండ్రి చెయ్యి విడిచిపెట్టి ఆ సంబంధం అక్కడ బ్రేక్ చేసుకుని మన చెయ్యి తండ్రితో కలిపారంట. ఆమేన్. ఆయన శరీరం మీద గాయాలు పొందుకొని మనకి స్వస్థతనిచ్చారంట. ఆమేన్. ఆయన ఆత్మ తండ్రి చేతికి అప్పగించి ఆత్మలో పరిశుద్ధాత్మను మనలో కృమ్మరించడం ద్వారా ఆత్మలో సమృద్ధిని మనకిచ్చారు. అంటే మనము కోల్పోయి మన అవిధేయత వల్ల, ఒక మనిషి అవిధేయత వల్ల కోల్పోయిన సమస్తాన్ని సిలువలో ఆయన మరలా తిరిగి మనకి అనుగ్రహించారు. ఇది మనము ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు అనుగ్రహించారు అంటే మీనింగ్ ఏంటి? ఆదాము అవ్వలు మొట్టమొదటి సృష్టిలో ఎలాంటి జీవితాన్ని జీవించారో అదే జీవితాన్ని మనము ఇప్పుడు నూతన నిబంధన ప్రజలుగా జీవించాలి అని దేవుడు కోరుకుని ఆ శిలువ కార్యాన్ని చేశారు. బాగానే ఉంది. మనందరికీ వచ్చే ఒక క్వశ్చన్, మరి ఎందుకు ఇలా ఉన్నాం? మనం ఎందుకు ఇలా ఉన్నాం? మన కుటుంబాల్లో ఎందుకు అంత ఇంకా శాపాన్ని, దరిద్రతను అనుభవిస్తున్నాము అంటే స్టిల్ ఇప్పటికీ కూడా మనకి ఈ గ్రహింపు రాలేదు. భార్య భర్త ఇరువురు దేవునికి లోబడి దేవుని చిత్తమేంటో గ్రహించి వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆదాము అవ్వని ఏదైనా తోటలో పెట్టినప్పుడు ఎలాంటి సమృద్ధిని అనుభవించారో, ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నారో అదే స్థితి మనకి ఇవ్వడానికి దేవుడు ఈ కార్యాన్ని జరిగించారు, ఇచ్చారు కూడా. ఆమేన్. సో కానీ మనము మన అవిధేయతల వల్ల పొందుకోలేకపోతున్నాం.
అంతే తప్ప దేవుడు ఏ విషయంలోనూ కూడా మనం శాపాన్ని అనుభవించడం దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం కాదు. కానీ సాతాను మనతో ఏం చెప్తాడు తెలుసా? మనం పుట్టిన పరిస్థితులను బట్టి, మన స్థితిగతులను బట్టి, అంటే నువ్వు బాగా పెద్ద ఏం చదువుకోలేదు కాబట్టి నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, లేకపోతే నీ తల్లిదండ్రులు పెద్ద ఏమి డబ్బు సంపాదించలేదు కాబట్టి నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, నీ భర్త మంచివాడు కాడు కాబట్టి నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అని లోకానుసారమైన పద్ధతుల్ని చూపించి, ఇది నీ జీవితంకి దీని వల్లనే నువ్వు ఇలా ఉన్నావు అని నార్మల్, ఇది అందరికీ జరుగుతుంది, నీకు కూడా జరుగుతుందని మనం సత్యంలోనికి వెళ్ళకుండా సాతాను అబద్ధాలు చెప్తాడు. స్టిల్ ఇప్పటికి చెప్తున్నాడు వాడు. మనం ఏం చేస్తున్నాం? వాటిని నమ్మేస్తున్నాం. నిజమే కదా, అందరి జీవితాలకి అలానే ఉన్నాయి, నా జీవితం కూడా అలానే ఉంది. మరి ఇంకెందుకు దేవుణ్ణి నమ్మడం? మనం యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు వెంబడించాలి? నువ్వు సమృద్ధిని అనుభవించకపోతే దేవుని వెంబడించాల్సిన అవసరం ఏంటి? లోకస్తులకి నీకు నాకు ఏంటి తేడా? ఎందుకు ప్రభు అంత గొప్ప శిలువ కార్యాన్ని, ఆ మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి ఆయన అంత కష్టపడాల్సిన అవసరం ఏంటి? అంటే ఇప్పటికీ మనకి శిలువ కార్యం ఏంటో అర్థం కాలేదు. ఇప్పటికీ మన జీవితాల్లో ఆ సమృద్ధిని మనం అనుభవించలేని స్థితిలో అజ్ఞానంలో ఆగిపోయామన్నమాట. సో చాలామందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, మరి దేవుని చిత్తం అంత సమృద్ధి అనుభవించడం అయితే మంచి మంచి స్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ చాలామంది పోర్ అండ్ దేవుని మీద విశ్వాసం ఉన్న వాళ్ళు కూడా చాలామంది చాలా పేదరికంలో ఉన్నారు కదండి. వస్తాయి కదా క్వశ్చన్స్, ఖచ్చితంగా వస్తాయి. బలహీనులుగా ఉన్నారు కదా, పేదరికంలో ఉన్నారు కదా. నాకు కూడా చాలా క్వశ్చన్స్ వచ్చేవి. మనిషి పై రూపాన్నే చూస్తాడంట, దేవుడు ఏం చూస్తారు? అంతరంగాన్ని చూస్తారు. మీరు బైబిల్ గ్రంథంలో పరిశీలించి చూస్తే హనోకు దేవుడితో నడిచారు, భార్య బిడ్డలు ఉండగా కూడా దేవునితో ఆయన అన్యోన్య సహవాసం కలిగి జీవించారు. దేవుడు ఆయన విడిచిపెట్టారా? కూడా తీసుకుని వెళ్ళిపోయారంట ఆయన్ని. హల్లెలూయా. దావీదు దేవుని హృదయానుసారుడని సాక్ష్యం పొందుకున్నారు. దావీదుని దేవుడు విడిచిపెట్టేశారా? కొన్ని దినాలు ఆయన్ని షైన్ చేయడానికి శ్రమల గుండా తీసుకుని వెళ్ళినప్పటికీ ఒక టైం పీరియడ్ వచ్చేసరికి దావీదుని 12 సంస్థానాలపైన ఒక గొప్ప రాజుగా దేవుడు చేశారు. అంటే దేవుని చిత్తం ఏంటి? దావీదు జీవితంలో ఒక రాజుగా ఏలాలి అని. ఆమేన్. అబ్రహాము దేవుని మాట విన్నప్పుడు ఆయనంత ధనవంతుడు ఇంకెవరు లేరు. ఒక కనాను దేశాన్ని ఆయనకి స్వాస్థ్యంగా ఇచ్చి ఇజ్రాయెల్ పీపుల్ని ఆయనలో నుంచి తీసుకొచ్చి స్టిల్ ఇప్పటికీ వాళ్ళు రూల్ చేసే స్టేజ్లో దేవుడు నిలవబెట్టారు. ఆమేన్. పేతురు, యోహాను, యాకోబు, పౌలు వీళ్ళందరూ కూడా దేవుణ్ణి విశ్వసించిన కారణాన్ని బట్టి, వెంబడించిన కారణాన్ని బట్టి దేవుని ఆత్మను వారిపై కృమ్మరించి యేసుక్రీస్తు ప్రభుకి మించి వాళ్ళు పరిచర్య చేయడానికి దేవుడు అభిషేకించి వాడుకున్నారు. మరి ఇవన్నీ మన ముందు ఎగ్జాంపుల్సే కదా. వాళ్ళు ఎందుకు జీవించారు? వాళ్ళు దేవునికి లోబడ్డారు కాబట్టి. ఎవరినైనా చూడండి, మీరు పై రూపాన్ని చూడొద్దు, వారి అంతరంగ స్థితిగతులను బట్టి దేవుడు వాళ్ళని ఆశీర్వదించుకుంటా వచ్చారు. ఈరోజు నువ్వు నేను కూడా దేవుడు ఏం కోరుకుంటున్నారు అర్థం చేసుకుని, శాపంలో జీవించటం దేవుని చిత్తం కాదు, దరిద్రతలో జీవించటం దేవుని చిత్తం కాదు. మనం అవిధేయతలను విడిచిపెట్టి దేవుని కుమారుని అందలి విశ్వాసము ద్వారా విధేయులుగా మార్చబడినప్పుడు నిశ్చయంగా శిలువ కార్యము ద్వారా మనకిచ్చిన గొప్ప
గొప్ప ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. ఆమేన్. మన కుటుంబంలో సంబంధాలు బాగుపడతాయి. మన జీవితంలో సమృద్ధిని మనం అనుభవిస్తాం. ఆత్మలో నెమ్మదిని మనం అనుభవిస్తాం. శరీరంలో స్వస్థతను మనం అనుభవిస్తాం. ఒకవేళ నాకు హెల్త్ బాగోకపోవచ్చు, కానీ నా హెల్త్ బాగాలేదని చెప్పి దేవుడు స్వస్థత ఇవ్వలేదు అని చెప్పగలనా? ఎట్టి పరిస్థితిలో చెప్పలేను. నేను ఎక్కడో అవిధేయత చూపించుంటాను మేబీ. నేను ఫెయిల్ అయిపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడూ కూడా ఫెయిల్ అవ్వరు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఒక మాట చెప్పారంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈరోజు దేవుని చిత్తం ఏంటి? సర్వమానవాళి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి కోసం ఆయన ప్రాణం పెట్టారంట. ఈరోజు అందరూ రక్షణలో ఉన్నారా? లేరు. కొంతమందే రక్షించబడ్డారు. ఆ కొంతమంది ఎందుకు రక్షించబడ్డారు? వాళ్ళు నమ్మారు కాబట్టి. మిగతా వాళ్ళందరూ ఎందుకు రక్షణ లేదు? నమ్మలేదు కాబట్టి. ఆ కొంతమందిలో కొంతమంది మంచి సంబంధాలను కలిగి కుటుంబాలను కట్టుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళు మాత్రమే విశ్వాసంలో సరిగా ఉన్నారు కాబట్టి. ఈరోజు దేవుడు జీలం కుటుంబం గురించి ఏం మాట్లాడుతున్నారంటే, మనము యేసుక్రీస్తు ప్రభు శిలువని ఎంత నమ్మామో అంత విశ్వాసం, అంత నమ్మకం దేవుని ఆత్మ ద్వారా మన కుటుంబంలో, మన శరీరంలో, మన ఆత్మలో, మన ఆర్థిక పరిస్థితుల్లో దేవుడు సమృద్ధిని ఇచ్చి ఉన్నారు ఆయన శిలువ ద్వారా. నేను దాన్ని పొందుకుంటాను విశ్వాసముతో. ఆమేన్. ఆ శాపంలో నేను జీవించను, ఆ దరిద్రతలో నేను జీవించను. నేను దేవుడిచ్చిన ఆ శిలువ ద్వారా నాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదానికి నేను వారసురాల్ని, వారసుణ్ణి అని మనము గుర్తించాలి, గ్రహించాలి, విశ్వసించాలి, దాన్ని పొందుకోవాలి. ఇది దేవుని చిత్తం. జీలం కుటుంబ పక్షముగా దేవుడు ఎందుకు వచ్చారంట? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారంటే మనందరికీ బాగా సుపరిచితమైన మాట. యోహాను సువార్త 10:10. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు ఎందుకు వచ్చారంట? సమృద్ధిని ఇవ్వడానికి వచ్చారంట. మామూలు జీవం కాదు. ఏదైనా తోటలో ఏదైతే సమృద్ధి అయిన జీవాన్ని వాళ్ళు కలిగి ఉన్నారో అది మరలా తిరిగి మనకి రిస్టోర్ చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వధించబడిన గొర్రె పిల్లగా వచ్చారంట. ఆమేన్. దొంగ ఏదైతే దొంగతనం చేశాడో, వాళ్ళ జీవితాల్లో నుంచి ఏదైతే దొంగతనం చేశాడో అవన్నీ మరలా తిరిగి కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి ఇవ్వడానికి ఆయన తిరిగి వచ్చారు. ఆమేన్. దిగి వచ్చారు. అందుకే ఈ యోహాను రాస్తూ పత్రికలో అంటారు కదా, యోహాను పత్రిక 3వ యోహాను పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది, 2వ వచనంలో, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. యోహాను భక్తుడు ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసం? నూతన నిబంధన ప్రజల కోసం, విశ్వాసుల కోసం. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. దేవుడు ఏం చెప్పారు? నువ్వు ఆ పండు తిను దినమున నిశ్చయంగా చేస్తావు. ఇప్పుడు మనం అందరం ఆత్మలో చనిపోయాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఈ నామమందు విశ్వాసం ఉంచామో అప్పుడు మళ్ళీ తిరిగి ఏం చేయబడ్డాం? ఆత్మలో బ్రతికాం. దేవుని ఆత్మతో మనం అనుసంధానం చేయబడినప్పుడు మరలా తిరిగి బ్రతికాం.
అందుకే ఇక్కడ ఆయన ప్రార్థన ఏంటి? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. నువ్వు ఆత్మలో ఎప్పుడైతే వర్ధిల్లడం స్టార్ట్ అయిద్దో నీకు అన్ని విషయాల్లో బ్రేక్ త్రూ వస్తుంది. ఎప్పుడు మనం ఈ బ్రేక్ త్రూ చూడలేమంటే ఆత్మలో సరైన మార్పు లేని స్థితిలో. ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా చాలామంది కనిపిస్తున్నాం. పైకి అన్ని విషయాల్లో క్రైస్తవులుగానే ఉన్నాం, కానీ లోపట సరైన మారు మనసు లేదు, రక్షణ ఆనందం లేదు, రక్షణ అనుభవం లేదు, ఆత్మలో గ్రహింపు లేదు, శిలువ కార్యం ఏం జరిగిందో గ్రహింపు లేదు, అసలు దేవుని చిత్తం ఏంటో కూడా తెలియదు. మన జీవిత విధానం ఎలా ఉందంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏం నేర్చుకున్నామో అది చేసుకుంటా పోతా ఉన్నాం అంతే. అసలు దేవుడు ఎందుకు నిన్ను నన్ను సృష్టించారు, దేవుని చిత్తం ఏంటి, మనం ఎలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నారు అన్న ఆత్మీయ గ్రహింపు లేని స్థితిలో క్రైస్తవ బిడ్డలుగా మనం కొనసాగుతూ వెళ్ళిపోతున్నాం. అందుకే మనం సరైన సమృద్ధిని మనం అనుభవించలేకపోతున్నాం. సో యోహాను భక్తుడు అందుకే ఇలాంటి ప్రార్థన చేస్తున్నారు. ఏమని? ఫస్ట్ నువ్వు ఆత్మలో వర్ధిల్లితే, ఫస్ట్ పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఏమి ఇవ్వబడిందో గ్రహిస్తే, ఆత్మలో తిరిగి జన్మిస్తే, నెక్స్ట్ ఏం చేయాలంట? నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అన్ని విషయాల్లో. ఇప్పుడు 5 రకాల దరిద్రతలు చూసాం మనం ఇంతవరకు. పేదరికం, సో ఆత్మలో ధనవంతులుగా చేయబడ్డం. రెండవదిగా ప్రాణములో ఎప్పుడైతే సిగ్గు లేని మొహముతో మహిమలో నుంచి అధిక మహిమలోనికి. మోషే ఎలా వెళ్ళారంట? మోషే సంతోషంగా దేవుని దగ్గరికి వెళ్ళి 40 days దేవుని మహిమతో నింపబడి ఆయన ముఖం అంతా ఎలా ఉంది? గొప్ప వెలుగుతో నింపబడిందంట. చూడలేకపోయారంట జనాలు. ఆయన ఫేస్ చూస్తే వాళ్ళకి భయం వేసేసింది. అంత వెలుగుతో దేవుని సన్నిధిలో ఆయన నింపబడ్డాడు. ముఖాముఖిగా దేవుని కలుసుకున్నాడు. ఆయన ప్రాణంలో ఎంత నెమ్మది. సో ఈరోజు అలాంటి స్థితిలోనికి దేవుణ్ణి కలుసుకుని ఆ మహిమలోనికి మనం ప్రవేశించాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆమేన్. సో అన్ని విషయాల్లో వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నారు. శారీరకంగా వర్ధిల్లాలి, ఆర్థికంగా వర్ధిల్లాలి, సంబంధాల విషయంలో వర్ధిల్లాలి. చాలామందికి రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్. భార్య అంటే భర్తకు పడదు, భర్త అంటే భార్యకు పడదు, పిల్లలంటే పడదు. చాలా రకాల ఇష్యూస్ మనము మన బంధాల్లో చూస్తూ ఉన్నాం. అత్తమామలతో సరైన సంబంధాలు లేని స్థితి, తల్లిదండ్రులతో సరైన సంబంధాలు లేని స్థితి. అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లడం దేవుని చిత్తం. ఈరోజు మనం ఎలా ఉండాలంట? సౌఖ్యముగా ఉండాలి. సౌఖ్యముగా అంటే సుఖవంతమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించాలి అని యోహాను భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నారు. ఆమేన్. సో ఇలాంటి జీవితం ఎంతమందికి కావాలి? అందరికీ కావాలి కదా. మీరు మౌనంగా ఉన్నా కూడా నేనైతే జిఎల్ఎం కుటుంబం అంతా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఇప్పుడు ఎక్కువ డబ్బు వచ్చేస్తే దేవుడి నుంచి దూరంగా పారిపోతామేమో అండి, కానీ కొంతమందికి భయాలు ఉంటాయి. నాకు కూడా ఉండేది ఒకప్పుడు. కానీ ఈరోజు మన చుట్టూ ఉన్న బిడ్డల్ని చూస్తూ ఉంటే, వాళ్ళ పరిస్థితులు చూస్తూ ఉంటే అనిపిస్తుంది వీళ్ళకి సహాయం చేయాలి అని. ఇప్పుడు మనమే దరిద్రతలో ఉంటే మనం ఎవరికి సహాయం చేయగలం? చేయలేం కదా. మన దగ్గర సమృద్ధిగా ఉంటేనే ఇంకొకరికి ఇవ్వగలం. మనమే దరిద్రతలో ఉంటే మనం ఇంకొకరికి ఇవ్వలేం. సో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తారు? నీ యొక్క సత్క్రియలు చూసి దేవుని నామాన్ని మహిమపరచాలి. నీ సత్క్రియలు చూసి. మరి క్రియలు చేయాలంటే ఫస్ట్ నీ దగ్గర డబ్బు ఉండాలి కదా. ఎవరికైనా సహాయం చేయాలన్నా, ఎవరికైనా భోజనం పెట్టాలన్నా. సో దేవుడు ఏం చెప్తారు? నువ్వు అన్ని విషయాల్లో నువ్వు అడిగిన ప్రతి ఒక్కటి ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా.
నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఉంటే దేవుడి నామం అత్యధికంగా మహిమ పొందిద్దంట. ఎవరు ఫెయిల్ అవుతారు చెప్పమంటారా? డబ్బు మీద ఆశ పెట్టుకున్నవాడు ఫెయిల్ అవుతాడు. మనం చూస్తాం, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక యవ్వనస్తుడు వచ్చాడు. ఆయన అడుగుతాడు, బోధకుడా, నిత్య జీవానికి వెళ్ళడానికి నేను ఏం చేయాలి అని. దేవుడేమంటారు? ధర్మశాస్త్రంలో ఉన్న రూల్స్ అన్నీ చెప్పారు యేసుక్రీస్తు ప్రభు. ఆ వ్యక్తి ఏం చెప్పాడు? ఇది నా చిన్నప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను, ఈ రూల్స్ అన్నీ, ఏ విషయంలో కూడా నాకు కొదువు లేదు అని చెప్పారు. వెంటనే ప్రభు ఏమన్నారు? సరే, నీ దగ్గర ఉన్న డబ్బంతా అమ్మేసి నీ బేదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు అన్నారు. వెంటనే ఆ వ్యక్తి ఏం చేశాడంటే ముఖాన్ని చిన్నపుచ్చుకొని, అంటే బాధపడి దుఃఖపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ లేకుండా వెళ్ళిపోయిన వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కడే కనిపిస్తాడు. యోధా ఇస్కరియోతుని పక్కన పెడితే ఆయన ఒక్కడే కనిపిస్తాడు మనకి బైబిల్ గ్రంథంలో. ఎందుకు? డబ్బు మీద ఆయనకి ఆశ ఉంది. ప్రాబ్లం ఏంటో దేవుడికి కరెక్ట్గా తెలుసు కాబట్టి ఆయన సొల్యూషన్ చెప్పారు. నువ్వు అమ్మేసి నీ ఆస్తి అమ్మేసి బేదలకు ఇచ్చి నన్ను నువ్వు వెంబడించు అంటే నువ్వు ఆస్తి పైన ఎక్కువ ఆశ పెట్టుకున్నావు. దేవుని విషయంలో ధనవంతులు గాక ఈ లోకపరమైన ధనాన్ని వెంబడించిన వాళ్ళకే ఎక్కువ శ్రమలు విస్తరిస్తాయంట. దేవుని విషయంలో ధనవంతులుగా మనం ఉంటే, అంటే దేవుని పరంగా, అబ్రహాంకి చాలా డబ్బు ఉంది. అబ్రహాం ఏమన్నా దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయాడా? వెళ్ళలేదు. అపోస్తుల పాదాల చెంతకి మొత్తం అందరూ ఆస్తులు అమ్మేసి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెట్టారంట. వీళ్ళు ఏమన్నా దేవుడికి దూరం అయిపోయారా? అవ్వలేదు. డబ్బు ఎప్పుడు మన పాదాల దగ్గర ఉండాలి, దేవుడు ఎప్పుడు మన హృదయంలో ఉండాలి. ఆమేన్. సో అలా ఉన్నప్పుడు మనము దేవుని కొరకు ఈ లోకంలో మహిమకరముగా, ఈ లోకం ఏం చూస్తుంది? డబ్బునే చూస్తుంది. అది మన పాదాల దగ్గర ఉందనుకోండి, దేవునికి మహిమ. ఆమేన్. సో దేవుని కొరకు ఈ లోకంలో మనము సుఖవంతమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాలి. దరిద్రతలో జీవించడం దేవుని చిత్తం కాదు. మన కుటుంబాల్లో గొడవలతో ఉండడం దేవుని చిత్తం కాదు. మన శరీరంలో అనారోగ్యాలు ఉండడం దేవుని చిత్తం కాదు. కేవలం అవిధేయత వలననే ఇవన్నీ వచ్చినాయి. అవిధేయత వలన వచ్చిన ప్రతిఫలాలు ఈ 5 రకాల దరిద్రతలు. వీటి నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు అన్న సత్యాన్ని మనము గ్రహించి, గమనించి, గుర్తించి, ప్రభువులో ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.